కథలు నేను లైట్ పెట్టుకుని గేదరా ఏం కాదు నీ కోసం కష్టపడదా కొంచెం రిస్క్ చేద్దాం. నా కోసం కాదురా, మనం చూస్తున్న ఫాలోవర్స్ కోసం. వెళ్దాం మరి, అడగండి. ఎంత రిస్క్ చేస్తాం మరి మీకోసం, చెప్పండి. మీరే మమ్మల్ని సపోర్ట్ చేయాలి మరి. వెళ్దాం మళ్ళీ చేద్దాం. జై బజరంగ బలి. వెళ్దాం మరి పైకి. సో ఇప్పుడు దాకా కింద అయిపోయింది కదా, ఇప్పుడు పైకి వెళ్దాం. మా వాళ్ళు చాలా కన్విన్స్ చేశారు, మీరే చూసారు కాబట్టి. పైకి వెళ్ళే దారి ఇది. ఇది అందరూ చాలా మంది ఏమో మరి ఎందుకు క్లోజ్ చేశారో కూడా తెలీదు. క్లోజ్ చేసేసి సిమెంట్ వేసి అటువైపు ఏమైనా దారి ఉంటే చూసుకొని వెళ్దాం. ఒకసారి మేడం చూడండి, శంకర్ థియేటర్. అదిగో శంకర్. ఓయ్ కరణ్, మీరు పిచ్చి పిచ్చి ఎట్లా ఉంటారు ఎవరో మరి మనం వెళ్ళాల్సిన దారి, మనం ఒకే ఒక్క దారి. ఇదిగో దూకెళ్ళాలి, తప్ప ఇంకో దారి లేదు. చూసారు కదా ఈ పాటలు, గోడ దూకాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇంత చిన్న కన్ను నుంచి 4 పెద్దలు దూకాలంటే ఎంత రిస్క్ అసలు, కానీ దూకాలి. ఫోన్ పడుద్ది కాదు, సరే పర్లేదు. ఫోన్ పట్టుకో. ఓ మా వాళ్ళు చూసారా, మా వాళ్ళ కష్టాలు నా కోసం చేస్తే చూసారు కదా. అందుకని లోపలికి వెళ్ళి ట్రై చేస్తాం, చూద్దాం. హలో కింద ప్లేస్ ఇది. బయటకి ఏం లేదు ఇక్కడ. జైలు నుంచి వచ్చి ఫీలింగ్ ఇచ్చాను కదా, జైలు ఆపర్ నుంచి వచ్చా. వెళ్ళాల్సింది మిగిలింది ఏంటంటే ఈ టెర్రస్ పైకి వెళ్ళాలి, వీడియో చేయాలి. ఇది టెర్రస్, ఇది పైకి వెళ్ళాలి. టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ అంటే అదే మెట్లకి వచ్చాం పైకి. లోపల ఎక్కడ ఉంటుంది, లోపలికి వెళ్తుంది. ఇదంతా చెత్త, మొత్తం చెత్త. గోడలు పాడుపడ్డ గోడలు కాబట్టి ఎంత చెత్త చాలా ఉంది. కాదు కదా, అందుకనే పెయింట్ కూడా ఒకసారి థియేటర్ చూడండి, ఇక్కడ చూడండి. ఇది లైట్ వేసుకున్నాము, లైట్ ఇది. సో ఇది పరిస్థితి.
రిటర్న్ సౌండ్ కింద నుంచి వస్తున్నాడు అన్న. ఇప్పుడు కింద నుంచి కింద నుంచి సౌండ్ వస్తుంది. అట్లయితే చూడు పట్టుకే కింద అది ఎవరంటే చెప్పండి, మా ముందే భయం వస్తుంది. సో ఫైనల్గా వీడియో అంతా అయిపోయింది కాదు, కుక్క రూమ్ ఉంది. ఇందాక చెప్పాను కదా, ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళొద్దన్నారని. ఎందుకో కొంచెం భయంగానే ఉంది, కానీ ఆ రూమ్లోకి తప్పదు, వెళ్తాం. ఈరోజు ఏదైనా డేర్ చేసి తప్పకుండా వెళ్తాం. ప్రొజెక్ట్ రూమ్ అని చెప్పాను కదా, ఆ రూమ్ ఇదే. లోపలైతే నేనే వెళ్తాను, మా వాళ్ళకంటే. మీరెవరు రాత్రా, నేనే వెళ్తా. అంతా నార్మలే, అంత భయపడేంత ఏముందని అంటారు ఇక్కడ. ఏ నో గబ్బులేలు అవి, గబ్బులువా? ఇక్కడ చాలా గబ్బులేలు ఉన్నట్టున్నాయి. అయితే గూస్ పింపుల్స్ వస్తున్నాయి. అసలు స్మెల్ దారుణంగా ఉంది. పాపా వెళ్ళిపోయి వెళ్ళిపోంటారా, స్మెల్ తట్టుకోలేకపోతాం. స్మెల్ దారుణంగా ఉంది ఇక్కడ. అమ్మో, అందరూ భయపడినట్టు అది. ఆ స్మెల్కి ఎవరికైనా కడుపులో తిప్పిద్ది. నాకు అస్సలు పడతాడు స్మెల్. అమ్మో, ఆ రూమ్లో అయితే గబ్బులాలు తప్ప ఏం లేవు. అంత నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ ఏం లేవు. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, నెగిటివ్ వైబ్స్ ఏం లేవు. రండి. అరే ఇంకొకటి పెండింగ్ ఉంది, ఒక్కటి. ఇది ఒక్క రూము. రండి. వా, ఇది కదా పాజిటివ్ వైబ్ అంటే. చూసారా ఇక్కడ దేవుడు ప్రత్యక్ష అమ్మవారు ఉంటుండగా, ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అంటారు కదా. అమ్మవారు ఉంటుండగా ఇంకేం దెయ్యాలు భూతాలంటే చెప్పండి. ఓం నమః శివాయ. మా ఊరి గ్రామదేవత నోగాల తల్లి. ఈడు భయపడిపోయి ఈడు ఏం కాకూడదు తల్లి, ఇంటికి వెళ్ళాకని అనుకోరా. అమ్మో, నిజంగా ఇది ఒక డేర్ వీడియోనే. తల్లి ఉండగా ఇంకెందుకు భయం. ఇక్కడ ఇప్పటికైనా నమ్మండి, ఏ దయ్యాలు భూతాలు లేవు. నేను డేర్గా వచ్చాము, భయం వేసిన అయినా కానీ మొత్తం చూపించాము వీలైనంత వరకు అన్నీ. అంతా ఎక్కడ ఏం లేదు. సో ఇంక బయటికి వెళ్ళిన తర్వాత వీడియో రండి. సో చూసారు కదా ఆ బంగ్లా, అందరూ భయపడేది, అందరూ చాలా భయంగా ఉంది, లోపలికి వెళ్ళొద్దని హెచ్చరించిన ప్లేస్ అది. మేము మొత్తం అన్నీ చూపించుకొని వచ్చాం. వీడియో మొత్తం కంటెంట్ చాలా ఉంది. సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. లోపలైతే ఏం లేదు, అంత నెగిటివ్ నార్మల్గానే ఉంది, అంత పాజిటివ్గానే ఉంది. నెగిటివ్ వైబ్స్ అయితే ఏం లేవు. లోపల చూసారు అమ్మవారు కూడా ఉన్నారు ఫోటో. అంత ఫోటో ఉన్నా కూడా ఇంకా దెయ్యాలు భూతాలు అంటే నమ్మొద్దు. యాక్చువల్గా లోపల కూడా ఏంటంటే, ఇక్కడ మనం అని అరిస్తే లోపలంతా ఓపెన్ ఏరియా కాబట్టి రీసౌండ్ వస్తుంది. చిటికేసాం అంటే రీసౌండ్. ఇక్కడ ఓపెన్ ఏరియా, లోపల కూడా క్లోజ్ ఏరియా కాబట్టి, చాలా క్లోజ్ ఉంది కాబట్టి అంతా చిటికేసినా కానీ రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్కి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అమ్మో భూతం భయపడుతున్నారంటే. పూర్వంలో ఎప్పుడూ ఒక్క అతను ర్యాండమ్గా ఒక రూమర్ క్రియేట్ చేశారు, దెయ్యాలు ఉన్న అటు వెళ్ళొద్దని. ఆ ఒక్కడి నుంచి మొత్తం ఓవరాల్ అంతా స్ప్రెడ్ అయింది. సో దానివల్ల ఇది థియేటర్ కూడా మూతపడిపోయింది. సో నెంబర్ 1 థియేటర్ మా అనకాపల్లిలో మొత్తానికి ఫస్ట్ థియేటర్ ఇదే, నెంబర్ 1 థియేటర్ ఇదే. సౌండ్ ఇదే స్టార్ట్ అయింది, పెద్ద సౌండ్, స్క్రీన్ కూడా ఇదే, పెద్ద బిగ్గెస్ట్ థియేటర్ ఇది. హాల్లో జనాలు కూడా స్ట్రెంత్ కూడా ఇదే ఎక్కువ.
సో ఇంకెందుకు మరి. సో వీడియో నచ్చింది, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పక్కాగా చేయండి. ఫస్ట్ టైం హంటింగ్ వీడియో చేస్తున్నా, ఇప్పటివరకు అన్ని కామెడీ సిరీస్. హంటింగ్ వీడియో అయితే ఫస్ట్ టైమే. హర్రర్ సిరీస్ తీసాను ఆల్రెడీ, మీరు చూసిందే. దానికి మంచి సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ సత్యనారాయణపురం అనే ఒక ప్లేస్లో ఒక గృహం ఉందంట, అది నాకు కూడా తెలీదు. ఖచ్చితంగా నేను ఆ ప్లేస్కి వెళ్తా. సో ఇంకెందుకు లేట్ మరి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ అఫీషియల్ డే తెలుసుగా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తా. బాయ్.